హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కుకింగ్ రెసిపీ కాదు కానీ ఈరోజు ఒక మంచి టిప్తో మేము ముందుకు వచ్చానమాట. మనము ఈజీగా తక్కువ ఖర్చుతో ఇంకా నీట్గా బట్టలు గంజి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అది మనం ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని అందులో ఒక 750 ml వరకు వాటర్ వేసుకొని దాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనం అన్నం గంజి కానీ ఇంకా రివైవ్ కానీ అలాంటి ఏవి వేయకుండా ఈ కార్న్ఫ్లోర్తో మాత్రం మనం బట్టలు గంజి బాగా వేసుకోవచ్చు. దీనికి ఎలాంటి కష్టపడే అవసరం ఉండదు, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనం కార్న్ఫ్లోర్ మంచిగా వాటర్లో వేసి కలిపాం కదా, అలా ఫింగర్స్తో కానీ లేదంటే స్పూన్తో బాగా కలుపుకోవాలన్నమాట. ఎలాంటి ఉండలు లేకుండా చూడండి పల్సగా అలా కలుపుకోవాలి. ఇక్కడ మేము ఒక 3 షర్ట్స్ అండ్ 1 ప్యాంట్కి వేస్తున్నాం అనమాట. మీరు ఎన్ని షర్ట్స్కి వేస్తున్నారో దాన్ని బట్టి స్పూన్స్ అనేది పెంచుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఒకవేళ మీరు 4 షర్ట్స్ అట్లా వేసారనుకోండి, ఒక 3.5 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి దాన్ని వాటర్లో కరిగిస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ స్టవ్ పైన పెట్టేసాం, దాన్ని పెట్టి ఫ్లేమ్ అనేది కొంచెం మీడియంలో అలా పెట్టుకొని దాన్ని కంటిన్యూగా కలుపుకోవాలన్నమాట. ఇది మా మమ్మీ సీక్రెట్ టిప్ అనమాట. చాలా డిఫరెంట్ మెథడ్స్ అన్నీ ట్రై చేసి లాస్ట్కి దీనికి ఫిక్స్ అయిందనమాట. అంటే దీంతో మంచిగా వస్తాయి గంజి వేయడం. అదే సాబుదానాతో కూడా ట్రై చేసింది ఒకసారి, అది కూడా ఫ్లాప్ అనమాట. ఎందుకంటే అవి గంజి వేసిన తర్వాత వాటి డ్రెస్సెస్ పైన కానీ షర్ట్స్ పైన కానీ ఇట్లా వైట్గా ప్యాచెస్ లాగా అలా పడిపోతాయి. అది మంచిగా అనిపించదు, ఇంకా లుక్ కూడా మంచిగా రాదనమాట బట్టలకి. ఇలా కార్న్ఫ్లోర్తో వేసామంటే మనకు అట్లా ప్యాచెస్ కానీ మరకల్లాగా కానీ ఏమి ఉండకుండా స్టిఫ్గా కూడా వస్తాయి అన్నమాట. షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు. కాటన్ అనే కాదు, వేరే సాఫ్ట్ క్లాత్ కూడా మనం వేసుకోవచ్చు అనమాట. నేను లాస్ట్లో చూపిస్తాను బట్టలన్నీ ఐరన్ చేసిన తర్వాత ఎంత బాగా వచ్చాయి అనేవి. అయితే ఇక్కడ మనం వాటర్లో కార్న్ఫ్లోర్ కలిపి పెట్టాం కదా, దాన్ని కంటిన్యూగా కలుపుకోవాలన్నమాట. కొంచెం కూడా దాన్ని వదిలేయద్దు. ఒకవేళ మనము కలపడం మానేసాం అనుకోండి, అది ఉండల్లాగా కట్టేస్తుంది. అందుకని మనం ఎక్కడికి వెళ్ళకుండా స్టవ్ దగ్గరే ఉండి దాన్ని కంటిన్యూగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, స్పూన్ హెల్ప్తో కింది నుండి కలుపుకోవాలన్నమాట, పైనే కాకుండా. ఎందుకంటే కింద మళ్ళీ కార్న్ఫ్లోర్ అనేది అడుగున చేరుకొని మాడిపోతుంది, లేదంటే ముద్దలుగా అయిపోతుంది. అందుకోసం మనం అడుగు నుండి స్పూన్ పెడుతూ మెల్లిగా అక్కడే ఉండి కలుపుతూ ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూడండి, కొంచెం అది బాయిల్ అవ్వడానికి స్టార్ట్ అయింది ఇప్పుడిప్పుడే. సో మనం కంటిన్యూ కలుపుతుంటే మనకు అలా చిన్నగా కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ వేసినప్పుడు వైట్ కలర్లో ఉంది కదా, మనం కంటిన్యూగా కలుపుతున్నప్పుడు దాని కలర్ అండ్ కన్సిస్టెన్సీ కూడా మారుతుంది. ఏ కన్సిస్టెన్సీ దగ్గర ఆపాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, కొంచెం చిక్కగా అయింది కదా, మనకి ఇంకొంచెం అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తుంటే వైట్గా నుండి కొంచెం క్రీమ్ కలర్ లాగా మారుతుంది. ఇందులో మనం వాటర్ కూడా కరెక్ట్గా వేసుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువయ్యాయి అనుకోండి, గంజి సరిగ్గా పట్టుకోదన్నమాట బట్టలకి. అందుకోసమని వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా వేసుకోండి. ఒకవేళ మనం వాటర్ తక్కువ వేసామనుకోండి, కార్న్ఫ్లోర్ మొత్తం ఇలా స్టిక్కీగా అయిపోతుంది అనమాట. బట్టలకు మొత్తం ప్యాచీ లుక్ వచ్చేస్తుంది మనం బట్టలు అందులో వేసినప్పుడు. అందుకోసం వాటర్ కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని పల్చగా వేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు సైడ్స్ ఇలా బాయిలింగ్ అవుతుంది కదా, అప్పుడు కూడా కంటిన్యూగా కలపాలన్నమాట. కలపడం అనేది అస్సలు మర్చిపోకూడదు. ఇప్పుడు చూడండి, కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయింది, ఆల్మోస్ట్ మనకు వచ్చేసినట్టే. ఇంకొక 2-3 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. మనకి ఎలా తెలుస్తుంది గంజి రెడీ అయింది అన్నప్పుడు, ఇలా స్పూన్తో పైకి అన్నప్పుడు మనకి ఒక గంజి టెక్స్చర్లో రావాలన్నమాట. మరి పల్చగా కాదు, మరి చిక్కగా కాకుండా మీడియం టెక్స్చర్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మాకు ఆల్రెడీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి ఫ్లేమ్ ఒక్కసారి హైలో పెట్టి మంచిగా అది పొంగిన తర్వాత మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆపేసుకుంటే ఇంకా మనకి గంజి అనేది రెడీ అయిపోతుంది. ఈ గంజి అనేది వేడిగా ఉన్నప్పుడే మనం బట్టలు అనేవి వేసుకోవాలి. ఒకవేళ ఇది చల్లగా అయింది అనుకోండి, దానిపైన ఒక పొరలాగా పేరుకుంటుంది అనమాట. అది మళ్ళీ బట్టలన్నిటికీ అతుక్కొని ఒక తెల్లగా మచ్చలాగా అనిపిస్తుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ గంజి వేడిగా ఉన్నప్పుడే మనం వేసుకోవాలి. ముందుగానే ఒక బకెట్లో 1/2 లీటర్ కంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇందులో మనం వేడి చేసుకున్న గంజి ఉంది కదా, గంజి కూడా అందులో వేసేయాలన్నమాట. అస్సలు చల్లగా కానివ్వద్దు, వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ చల్లగా ఉన్నాయి కదా బకెట్లో వాటర్, ఇది వేస్తే మనకి చేతులు కూడా ఏం కాలవన్నమాట, అది కూడా చల్లగా అయిపోతుంది. ఇంకా కొంచెం వాటర్, ఈ గిన్నెలో కూడా కొద్దిగా వాటర్ వేసేసుకొని ఏమైనా కింద కార్న్ఫ్లోర్ అలా ఉంటుంది కదా గంజి, అది కూడా బకెట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ మనం మంచిగా కలపలేదనుకోండి, గంజి సరిగ్గా అతుక్కోదు బట్టలకి.
సో మనం ఏం చేయాలంటే చెయ్యితో బాగా కలుపుకోవాలి. వాటర్ అండ్ కార్న్ఫ్లోర్ ఏదైతే మనం చేసిన గంజి ఉందో ఆ రెండు బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. మనకి ఇంకా కొన్ని బట్టలు ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1 లీటర్ నుండి 1.5 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట, మీ దగ్గర మీరు వేసే బట్టలని బట్టి. ఇక్కడ చూడండి ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది. ఈ వాటర్ అనేవి మరీ ఎక్కువ చిక్కగా ఉండని అవసరం లేదు, కొంచెం పల్చగానే ఉండాలి. ఒకవేళ ఈ వాటర్ అనేవి ఎక్కువ చిక్కగా ఉన్నాయి అనుకోండి, బట్టలకు గంజి మంచిగా అంటుకోదు, అంత ప్యాచీ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మా మమ్మీ అదే చెప్తుంది, వేడిగా ఉన్నప్పుడే మనం వేసేసుకోవాలన్నమాట బట్టలు, చల్లారనివ్వద్దు. ఇంకా మెయిన్ టిప్ ఏంటంటే ఈ వాటర్ కూడా ఎక్కువ చిక్కగా ఉండొద్దు, పల్చగా ఉండాలన్నమాట. పల్చగా ఉంది అనిపించినప్పటికీ మనం బట్టలు వేస్తాం కదా, వేసి ఆరేసిన తర్వాత మనకు తెలుస్తుంది. చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే వాటర్ లాగానే ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తారు. అలా అస్సలు చేయకండి, ఎందుకంటే చేస్తే బట్టలు చాలా పాడైపోతాయి. అందుకోసమే వాటర్ పల్చగా ఉన్నా పర్లేదు, మీరు బట్టలన్నీ నానపండి. అయితే మీరు ఎన్ని షర్ట్స్ వేస్తున్నా ఎన్ని ప్యాంట్స్ వేస్తున్నా అన్నీ ఒకటేసారి మనము బకెట్లో వేయాలి, ఒకదాని తర్వాత ఒకటి వేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ వేసిన షర్ట్కి ఎక్కువ గంజి పట్టుకుంటుంది, తర్వాత వేసిన షర్ట్స్ కనేటి తక్కువ గంజి పట్టుకుంటుంది. కాబట్టి మనం ఎన్ని బట్టలు వేయాలనుకుంటున్నా కూడా అన్ని విడివిడిగా పొడి పొడిగా చేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టి అందులో ఒకటేసారి డిప్ చేయాలన్నమాట. డిప్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కటిగా తీసి ఒకవేళ ఏమైనా అంటుకోకపోతే మళ్ళీ ఒకసారి బకెట్లో ముంచి ఎక్సెస్ ఉన్న వాటర్ అంతా మళ్ళీ రిమూవ్ చేసేయాలి. కేర్ఫుల్గా వినండి, మళ్ళీ ఎక్సెస్ ఉన్న వాటర్ రిమూవ్ చేయాలి. వాటర్ అలానే ఉంచొద్దు అనమాట బట్టలలో. ఇక్కడ ప్యాంటుకి కొంచెం అంటుకోలేదు కదా గంజి, మళ్ళీ వాటర్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అందులో ఒకసారి అద్దితే సరిపోతుంది. అద్ది ఎక్సెస్ ఉన్న వాటర్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అన్నీ పిండేసుకోవాలన్నమాట. పిండుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా ఆరేసుకోవాలి. మనం బట్టలు ఆరేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా ఆరేసుకోవాలి, ఎలాంటి ముడతలు కానీ అలా రింకిల్స్ కానీ లేకుండా నీట్గా ఆరేసుకున్నాం అనుకోండి గంజి అలాగే ఉంటుంది. ఒకవేళ ముడతలు ఆరేసామనుకోండి గంజి అక్కడక్కడ స్టిక్ అయిపోతుంది. కాబట్టి మనం ఏంటంటే నీట్గా ఆరేసుకోవాలి. ఇప్పుడు షర్ట్స్ ఆరేస్తున్నాం కదా, ఎలాంటి ముడత లేకుండా కరెక్ట్గా హ్యాండ్స్ కరెక్ట్గా, ఇంకా నెక్ కాలర్ దగ్గర కరెక్ట్గా ఎండేలాగా ఆరేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎండకి పర్ఫెక్ట్గా క్రిస్పీగా అయితే. కొంతమంది వైట్ షర్ట్స్కి ఉజాలా వేసుకుంటారు కదా, వాళ్ళకి ఈ టిప్ అనమాట, మా మమ్మీ మాటలోనే వినండి. ఉజాలా వేసే షర్ట్లు లాస్ట్కి మిగిలించుకొని ఒక 2 డ్రాప్స్ ఉజాలా వేసుకొని ఈ వైట్ షర్ట్లు వేసుకుంటే వైట్గా అయిపోతుంది. విన్నారు కదా, ఉజాలా వేసుకునే షర్ట్స్ మాత్రం లాస్ట్కి వాటర్ మిగులుతాయి కదా, అందులో ఉజాలా డ్రాప్స్ వేసుకొని మనం బట్టలు వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు ఆరిన తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో. మనకి ఇలా అయ్యాయంటే బట్టలకి గంజి అనేది పర్ఫెక్ట్గా పట్టుకుందని అర్థం. ఇంకా ఇక్కడ కూడా వైట్ లాంటి ప్యాచెస్ లేవు మీరు చూస్తున్నట్టయితే షర్ట్స్ పైన. ఒకవేళ మీకు స్టిల్ డౌట్ ఉందనుకోండి వైట్ ప్యాచెస్ వస్తాయేమో అని, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మన టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, టీ స్ట్రైనర్తో ఒకసారి ఆ కార్న్ఫ్లోర్ మిక్చర్ ఏదైతే మనం చేసామో దాన్ని స్ట్రెయిన్ చేసుకొని వాటర్లో కలుపుకుంటే సరిపోతుంది. మీకు ఆ డౌట్ కూడా వెళ్ళిపోతుంది. ఇంకా షర్ట్స్ పైన అట్లా వైట్ మార్క్స్ పడతాయన్న థాట్ కూడా ఉండదు అనమాట. ఇంకా ఈ షర్ట్స్ అన్నీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఐరన్కి ఇస్తే సరిపోతుంది. ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నాకు కమెంట్లో కూడా మళ్ళీ చెప్పండి ఎలా వర్క్ అయింది అనేది. ఇది చాలా ఒక 2-3 వెరైటీస్ అన్నీ ట్రై చేసి లాస్ట్కి ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట చేయడం. సో ఇక్కడ చూడండి ఇవన్నీ ముందే ఐరన్కి ఇచ్చిన షర్ట్స్ అనమాట. ఇలా గంజిలో వేసి చూడండి ఎంత స్టిఫ్గా ఉన్నాయో. ఇలా వేసుకున్నాం అనుకోండి అసలు రివైవ్ కానీ మనకి ఇంకా వేరేవి ఏవి అవసరం లేదు. అవన్నీ మనం 100, 250, 350 పెట్టి కొనాల్సి వస్తుంది. ఇది అనుకోండి ఒక 20 రూపీస్ పావు కిలో కార్న్ఫ్లోర్ తెచ్చుకుంటే ఒక 20 షర్ట్స్ ఈజీగా వేసుకోవచ్చు. 15 to 20 అయితే ఈజీగా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పట్టు షర్ట్ కూడా మనం అదే కార్న్ఫ్లోర్తో వేసాము. అండ్ ఐరన్కి ఇచ్చిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మనము డ్రై వాష్కి ఇచ్చినా కూడా ఇంత మంచి ఫినిషింగ్ రాదు. డ్రై వాష్కి ఇస్తే కూడా పర్ పేర్ వాళ్ళు 100-150 ఛార్జ్ చేస్తారు. అదే మనం ఇంట్లో అయితే చాలా తక్కువ కాస్ట్కి చేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి రెసిపీస్, టిప్స్ అండ్ వ్లాగ్స్. Hope you all liked it. See you until the next video. Chalo, bye.